హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియేట్ ద స్మైల్. ఈరోజు వీడియోలో ఆక్వాలైన్ అండర్ గ్రౌండ్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఆక్వాలైన్ అండర్ గ్రౌండ్ మెట్రో ట్రైన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ముంబై. మేము టికెట్ కలెక్ట్ చేసుకున్న స్టేషన్ అంధేరి ఈస్ట్ నుండి ఎయిర్పోర్ట్ టెర్మినల్ 2కి జర్నీ స్టార్ట్ చేశాము. ద టికెట్ కాస్ట్ వాస్ 40 రూపీస్ పర్ పర్సన్. ఆక్వాలైన్ ప్లాట్ఫామ్స్ చాలా అంటే చాలా క్లీన్గా ఉన్నాయి గైస్. లిటరలీ ఇది అండర్ గ్రౌండ్ ట్రైన్ కాబట్టి సో లైట్ త్రూనే ఎవ్రీథింగ్ అనమాట. అక్కడ చాలా అంటే చాలా క్లీన్గా అండ్ చాలా లగ్జరియస్, లైక్ ఎయిర్పోర్ట్ అనమాట. ఎయిర్పోర్ట్లో ఎంత క్లీన్గా లగ్జరియస్గా పాష్గా ఎట్లా అయితే ఉంటుందో సేమ్ ఈ ప్లాట్ఫామ్స్ని అలానే డిజైన్ చేశారు. ఈ వైబ్ చాలా బాగా నచ్చింది నాకు. ఇంకా మనం మెట్రో ట్రైన్కి టికెట్ ఎలాగైతే కలెక్ట్ చేసుకుంటామో అండ్ టికెట్ స్కాన్ చేస్తే మెట్రోలో మన ప్లాట్ఫామ్స్లో ఉన్న డోర్స్ ఎట్లా ఓపెన్ అవుతాయి, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ గైస్, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. బట్ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏముందంటే మన టికెట్ కౌంటర్స్, స్కాన్ చేసే ఎక్విప్మెంట్స్ ఇవన్నీ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటే ప్లాట్ఫాము ట్రైన్ వచ్చేసి 5 ఫ్లోర్స్ కిందికి ఉంటుంది అనమాట. సో ఆ ప్రాసెస్ అయిన వెంటనే మనం వయా ఎక్స్కలేటర్ త్రూ కిందికి వెళ్ళిపోవాలి. స్టెప్స్ ఉన్నాయి, ఎక్స్కలేటర్ ఉన్నాయి. 5 ఫ్లోర్స్ గైస్, 5 ఫ్లోర్. లిటరలీ ఎంత పెద్ద ఎక్స్కలేటర్స్ చూశానంటే నేను నా లైఫ్లో ఇంత పెద్ద పెద్ద ఎక్స్కలేటర్స్ చూడడం ఇదే ఫస్ట్ టైం. నార్మల్గా మాల్స్కి వెళ్ళినప్పుడు మనం చూస్తుంటాం చిన్న చిన్నవి, ఇది మాత్రం 5 ఫ్లోర్స్ గైస్. అసలు పైనుండి చూస్తుంటే కింద పడిపోతామా పట్టుకోకపోతే అని అనిపించింది. నేనైతే స్టెప్స్ తీసుకోకుండా ఎక్స్కలేటర్ త్రూనే నేను ప్లాట్ఫామ్స్ దగ్గరికి వెళ్ళాను. చూశారు కదా, చాలా పెద్ద పెద్ద ఎక్స్కలేటర్స్ ఉన్నాయి. నాకు వీడియో తీయడం తెలియక నేను సరిగా రికార్డ్ చేయలేకపోయాను. చాలా అంటే చాలా పెద్దవి ఉన్నాయి. నేను చూపించింది చాలా కొంచెమే అనమాట, ఫస్ట్ టైం కదా, సో నాకు అర్థం కాలేదన్నమాట. అండ్ ఫైనలీ అయితే నేను ప్లాట్ఫామ్ దగ్గరికి అయితే వచ్చేసాను. ప్లాట్ఫామ్ వాజ్ మళ్ళీ చెప్తున్నాను, అంత క్లీన్గా మెయింటైన్ చేశారు. అండ్ దాని తర్వాత క్లియర్గా అన్ని రాసి ఉంచారనమాట. ఇప్పుడు ఏ స్టేషన్లో ఉన్నాము, మనం ఏ స్టేషన్ నుంచి ఏ స్టేషన్ నెక్స్ట్ వస్తుంది, అండ్ ట్రైన్ ఎక్కడుంది, ముందు స్టేషన్ ఏంది, తర్వాత స్టేషన్ ఏందని ఎవ్రీథింగ్ క్లియర్గా రాసి ఉంచారు. కొత్త వారికైనా అది క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. ఎవరికి ఏ డౌట్స్ ఉండకుండా క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ట్రైన్ వచ్చేటప్పుడు కూడా అనౌన్స్మెంట్ వస్తూ ఉంటాయి. నేనైతే మస్ట్ అండ్ షుడ్గా ప్రతి ఒక్కరూ అండర్ గ్రౌండ్ ట్రైన్లో జర్నీ చేయాలనుకుంటాను. అంత బాగుందన్నమాట. మిస్ చేయొద్దు గైస్. ఎవరికైనా ఈ అవకాశం ఉంటే డెఫినెట్లీగా మీరు ఈ ట్రైన్లో జర్నీ చేయాలనుకుంటున్నాను. సో ఫైనలీ ట్రైన్ అయితే వచ్చేసింది. చాలా స్పీడ్గా వస్తుంది గైస్ ట్రైన్ అయితే. డోర్స్ ఓపెన్ అయ్యాయి, లోపలికి వెళ్ళాము. ఎవ్రీథింగ్ ఇస్ సేమ్ గైస్, సేమ్ మెట్రోలో ఎలా అయితే ఉంటుందో అలానే ఉందన్నమాట. కొత్తగా ఇది స్టార్ట్ అవ్వడం వల్ల క్రౌడ్ అయితే ఎక్కువ లేదు. సో నేనైతే ఆ వైబ్ని బాగా ఎంజాయ్ చేశాను. ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ గైస్, సేమ్ మన మెట్రోలో డిస్ప్లే ఎలాగైతే ఉంటుందో అండ్ అనౌన్స్మెంట్ ఎలాగైతే ఉంటుందో ఎవ్రీథింగ్ సేమ్. బట్ ఏంటంటే ట్రైన్ చూడండి ఎంత స్పీడ్గా వెళ్తుందో. ప్లాట్ఫామ్స్ టకా వెళ్ళిపోతుంటాయి. కొంచెం కాన్షియస్గా ఉండాలన్నమాట. నెక్స్ట్ ఏ ట్రైన్ వస్తుంది, మనం వెళ్ళాలి అన్న ఒక కాన్షియస్తో ఉండాలి. ఎందుకంటే అంత స్పీడ్గా వెళ్ళిపోతుంది ట్రైన్. నేను వెళ్ళాల్సిన ఎయిర్పోర్ట్ టెర్మినల్ 2 స్టేషన్ అయితే వచ్చేసింది. ఇక్కడ నుండి ఎగ్జిట్ అయిపోయి ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. ఆ వ్లాగ్ పార్ట్ 2గా రాబోతుంది. చూశారు కదా ట్రైన్ ఎంత స్పీడ్గా వెళ్ళిపోతుందో. సో మనం దిగడానికి ఒక 1-2 మినిట్స్ ముందు డోర్ దగ్గర ఉంటే మంచిది గైస్. ఎందుకంటే ఆగదనమాట ఎక్కువసేపు, చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. అండ్ స్టేషన్స్ కూడా చాలా తొందరగా వస్తాయి అన్నమాట. అండ్ నేను ఇక్కడ నుండి ఇంకా ఎగ్జిట్ అయిపోయాను. ఎగ్జిట్ అయిపోయి ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళాము. ఆ వ్లాగ్ మీకు పార్ట్ 2గా రాబోతుంది. ఆ వ్లాగ్ కొంచెం బాగానే తీశాను గైస్. నాకు ఫస్ట్ టైం కాబట్టి నేను అంత క్లియర్గా చూపించలేకపోయాను. నేను వ్లాగింగ్ చేయడం కూడా ఫస్ట్ టైం. అండ్ పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి, వస్తుంది.
ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. పార్ట్ 2 కూడా తొందరలోనే రిలీజ్ చేస్తాను. అండ్ మీట్ అగైన్ వన్ మోర్ వీడియో గైస్. బాయ్.